పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గంటకో మాట పూటకో పాట. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అంటూ నిప్పులు పోస్తోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్ హౌస్ వేదికగా ఒక్క గంటలో ఆయన 7 ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనంటూ మండిపడుతున్న ఇరాన్ ట్రంప్ది అసలు నోరేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉంటూ ఇవేం మాటలు ట్రంప్ అంటూ ప్రశ్నిస్తోంది ఇరాన్ మీడియా. ఇంతకు ట్రంప్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి? ట్రంప్ను ఇరాన్ ఎందుకు ఇంతలా తిడుతోంది తెలుసుకుందాం. వైట్ హౌస్ చరిత్రలోనే ఇది ఒక వింతైన ఘటన. పశ్చిమాసియా యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ వరుసగా 7 సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటిది ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలిందని ఒక మాట, ఇంకా రెండవది తమతో చర్చలకు ఇరాన్ ప్రాధేయపడుతోందని మరో మాట, ఇక మూడవది అణు ఒప్పందానికి ఇరాన్ సిద్ధమైందంటూ మూడో మాట, ఇక నాలుగవది పాకిస్తాన్ వేదికగా డీల్ క్లోజ్ అయిందని మరొకటి. ఇలా ఒకదాని మీద ఒకటి పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు ట్రంప్. ఈ ప్రకటనలు ప్రపంచ మార్కెట్లను సైతం షేక్ చేశాయి. కానీ ఇరాన్ దృష్టిలో ఇవన్నీ ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ మాత్రమే. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ఉండి ఇవేం మాటలు ట్రంప్ అంటూ నేరుగా ప్రశ్నిస్తోంది. ట్రంప్ చెప్పినవన్నీ కట్టుకథలే. ముఖ్యంగా ఇరాన్ యురేనియంను అమెరికాకు తరలించే ప్రసక్తే లేదని, చర్చల విషయంలో ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని ఇరాన్ మండిపడుతోంది. ట్రంప్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఇరాన్ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఒకటి, ఇరాన్ ప్రజల్లో గందరగోళం సృష్టించడం. ఇక రెండవది, అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ను ఒంటరిని చేయడం. కానీ ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు బాంబులు వేస్తామంటూ హెచ్చరించడం ట్రంప్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఇరాన్ మీడియా వాదిస్తోంది. ఈ గంటలో ట్రంప్ చేసిన ప్రకటనలు యుద్ధానికి దారితీస్తాయా, లేక ట్రంప్ కేవలం బెదిరింపులకే పరిమితమవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ ట్విస్టులు చూస్తుంటే పశ్చిమాసియాలో శాంతి అనేది ఎండమావిలాగే కనిపిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు నిజమా, లేక ఇరాన్ మీడియా చేసిన ఆరోపణలే వాస్తవమా అనేది కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ అగ్రరాజ్యాల పోరులో సామాన్య ప్రజల ప్రాణాలు మాత్రం గాలిలో దీపాల్లా మారుతున్నాయి. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.